కొన్నాను సార్. సార్ ప్లీజ్ సార్, మీ దగ్గర నేను కొత్త బండి కొన్న తర్వాత కూడా కొత్త బండి 15 రోజులకి రిపేర్ అవుతాయి ఎలా సార్? ఈ రోజేమో మీరు 4 నెలలు అవుతుంది అంటున్నారు సార్. ప్లీజ్ సార్. సార్ నాకు బండి కావాలి కదా సార్, మరి మీ దగ్గరికి రిపేర్కి ఇచ్చేసాను కదా సార్. ప్లీజ్ సార్. అసలు బండి కొన్న 15 రోజులకే బ్యాటరీ పోవటం అన్నది చాలా నీచమైన పరిస్థితి అండి. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని చీటింగ్ చేసి నాసిరకం బండి నాకు అమ్మేశారండి. ఆల్రెడీ కంప్లైంట్ ఉన్న బండి నాకు అమ్మేశారు. 15 రోజులకే బ్యాటరీ పోయింది. రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకో 15 రోజులకి బోర్డు పోయింది అన్నారు. తర్వాత అసలు 400 కిలోమీటర్లు తిరిగి బండి కంప్లైంట్ రావడం ఏంటండి. ఇప్పుడు మొన్నట 3 నెలల క్రితం నేను బండి ఇచ్చాను, మళ్ళీ బ్యాటరీ పోయింది అంటున్నారు. బ్యాటరీ పోయి ఇప్పుడు 3 నెలలు కావస్తున్నా కూడా బండి ఇవ్వలేదు. ఇప్పుడేవో ఈ యాజమాన్యం వాళ్ళ ఎక్కడ ఉన్న కుర్రోడు ఏమైతే మేనేజర్ అయితే తేల్చుకుందాం, నేను అంతు తేల్చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు బండి కొనేసి అరగాడితే తొగ్గుపడ్డానికి వచ్చావా? నా బండి నాకు ఉమ్మని చెప్పి అంటున్నాను. అంతేకాకుండా అంతు తేల్చేస్తాను అంటున్నాడు. అసలు అంతు తేల్చేయడం ఏంటన్నది నాకైతే అర్థం కావట్లేదు. అసలు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అసలు ఈ విధంగా నాసిరకం బొల్లు ఎందుకు పనికిరాని బొల్లు మీరు ఒకసారి యాడ్గా చూసేటట్టయితే ఒక 100-200 బొల్లు కొంచెమర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎలాంటి కంపెనీల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపి వీళ్ళందరినీ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలా ఎయిర్ తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది బండి. ఈఎంఐ కూడా క్లియర్ అవ్వకుండా బండి గ్యారేజ్కి వస్తుందండి. ఒక చిన్న పార్ట్ ఎంసీ ఏదో పోయిందట, పోయి అదిగో రేపు ప్రతిరోజు రేపే అంటున్నారు. ఇప్పుడు వచ్చి రెడీ అవ్వలేదు బండి. అవసరంగా 1,50,000 కోట్లు కొన్న బండి స్క్రాప్ అయిపోతుంది. ఇక్కడ మంచికి వర్షానికి తడిచి ఇంకో 2 నెలలు పోతే బండి స్క్రాప్ అయిపోతుంది. బండి బయట చేస్తున్నారు. బండి బయట ఉంటున్నాయండి. ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరికి లేదు. ఇక్కడ షోరూమ్ దగ్గరకు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా ఉంది బండి లేక మేము నడిచి చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం. వీళ్ళు కూడా అన్నాక కూడా స్టాఫ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నారు. వీళ్ళు మేనేజ్మెంటే వర్స్ట్ మేనేజ్మెంట్. మాట్లాడండి అంతే, అంతేగాని ఆగమంటే నేను ఆగను. ఒక మేనేజర్ గా ఉండి నువ్వు ఒక కొంచెంతో తేల్చుకుందాం అనలేదు. నువ్వు తేల్చుకుందామని ఎందుకన్నా ఒక కొంచెంతోటి అంత తొగువాడుతో తేల్చుకుంటావా? నువ్వు అంత మొక్కడు వ్యక్తి నువ్వు తేల్చేసుకోవడానికి రైట్. ఇక్కడికి నాకు న్యాయం చేసి నేను చూపించే తేల్చి అందువల్ల రమ్మంటున్నాను సార్. ఆయన ఫోన్లో కాదు కదా రమ్మన్నా. ఇక్కడ షోరూమ్ ముందే ఉన్నా, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను సార్. నాకు బండి వచ్చేటంత వరకు నేను ఎక్కడ ఉంటానండి. ఇప్పటి వరకు 3 నెలలు ఆగాను సార్. నేను అప్పటి నుంచి కూడా రెక్టిఫై చేయలేకపోయావు అనమాట. అయితే ఇంకా ఆ రోజు ఇంత సిచ్యువేషన్ వచ్చినా కూడా రెక్టిఫై అవ్వలేదు ఇంకా.